కోర్సెస్ అయినా పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నందు పనిచేసిన శ్రీయుత ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి గారు ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమించబడిన సందర్భంగా ఆయన ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న వీసీ ఛాంబర్ నందు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు ఇచ్చిన డివిఆర్ మూర్తి గారికి ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ప్రొఫెసర్లు, లెక్చరర్లు పాల్గొని ఘన స్వాగతం పలికారు. ముందుగా నాకు అవకాశం ఇచ్చి ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినటువంటి పై ముగ్గురు అధికారులు అంటే గవర్నర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డీ ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ఇది ఒక అవకాశం నాకు ఇచ్చి ఈ యూనివర్సిటీకి పంపించినటువంటిది నేను చాలా ఎక్కువ గర్విస్తున్నాను. ఎందుకంటే ఒక అకాడమిషియన్ కెరియర్లో 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అవ్వడం ప్రతివాడు ఆశిస్తుంటాడు. నేను ఆశించకుండా నాకు ఇది వచ్చిందనేది నేను మీకు చెప్తున్న విషయం ఒకటి. ఇందులో నాకు పొలిటికల్గా నేను ఏ పొలిటీషియన్ని కలవలేదు, నేను పోస్ట్ అడగలేదు.
నా బయోడేటా చూసిన తర్వాత నాకు ఈ పోస్ట్ ఇచ్చారు, నేను ఇక్కడికి వచ్చాను. రెండోది ఏంటంటే యూనివర్సిటీ, కొత్త యూనివర్సిటీ కనుక చేయడానికి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. మనం బాగా ప్లాన్ చేసుకుని యూనివర్సిటీకి మంచి సౌకర్యాలు కల్పించడం కోసం ఒకటి, కోర్సెస్ పెట్టడానికి ఒకటి, స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మేము. తర్వాత ఏంటంటే తక్కువ స్టాఫ్ అయినా సరే మనం ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే ఏమవుతుంది, స్టూడెంట్స్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ మనతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలు నేను చూస్తుంది ఏంటంటే స్టూడెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే వాళ్ళకు ఉన్నంత ఓర్పు సహనం మన ఎవరికి కూడా ఉండదు. ఒకటి ఏమవుతుందంటే యూత్ కనుక ఒక్కోసారి ఆవేశం కొద్దీ మాట్లాడడం కానీ కొన్నిసార్లు ఆలోచన లేకుండా పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని సరైన తోవలో పెట్టడానికి మనం టీచర్ల కింద మా బాధ్యత మా మీద ఉంది కనుక మేము వాళ్ళని సరైన తోవలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి యూనివర్సిటీస్ ఒక ప్లాట్ఫామ్ కింద కూడా ఉపయోగపడతాయి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఈ కోర్సెస్ చదువుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.